అధ్యక్ష సార్ గంగుల కమలాకర్ గారు చాలా విషయాలు ప్రస్తావన తీసుకొచ్చారు అధ్యక్ష. డెఫినెట్లీ వారి ఉద్దేశం ఏందో స్పష్టంగా కనబడతా ఉంది అధ్యక్ష. అంబానీ శంకర్కి సంబంధించిన తమిళనాడు అంశాన్ని ప్రస్తావన తీసుకొచ్చారు. ఇప్పుడే సీతక్క గారు కూడా చెప్తా ఉన్నారు అధ్యక్ష. ఎన్ని సంవత్సరాలు పట్టింది అధ్యక్ష? ఎన్ని సంవత్సరాలు పట్టింది అధ్యక్ష? ఈరోజు 10 సంవత్సరాలు పై చెలుకు ఇప్పటి వరకు కూడా సుప్రీంకోర్టులో ఆ చర్చ జరుగుతూ ఉంది. నేను ఐఎమ్ బ్రింగింగ్ ద ఫ్యాక్ట్స్ టు ద ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ అవుతుంది. సో అధ్యక్ష ఉద్దేశం మూడ్ ఆఫ్ ద హౌస్ గురించి గౌరవ మంత్రి గారు చెప్పారు, ప్రభాకర్ గారు. మూడ్ ఆఫ్ ద హౌస్ ఇస్ ఇంపార్టెంట్ అధ్యక్ష. ప్రస్తావన తీసుకొస్తూ ఇంకో 10 సంవత్సరాలు దీన్ని పోస్ట్ పోన్ చేయాలనే ఉద్దేశం కనబడతా ఉంది ఆ పార్టీకి. ప్రత్యేకంగా 9th షెడ్యూల్ రావాలి, బిల్లు పాస్ కావాలి, గవర్నర్ ఆమోదం పొందాలి, గవర్నర్ నుంచి మళ్ళా మరి అక్కడి నుంచి వారి సహచరులు మళ్ళా అక్కడి నుంచి అక్కడికి పంపించడం జరుగుతుంది ప్రెసిడెంట్ గారికి. దాని తర్వాత అక్కడ ఏ విధంగా ఇప్పటికే ఆర్డినెన్స్ విషయంలో మనం ప్రత్యేకంగా సాక్ష్యంగా చూస్తా ఉన్నాము. ఈ రోజు మాకు కావాల్సింది, మన అందరికి కావాల్సింది ప్రస్తావన. డెడికేటెడ్ కమిషన్ కు సంబంధించి కూడా హైకోర్టు ప్రస్తావన సందర్భం పురస్కరించుకొని వేసినాము. ఈ రోజు 10 సంవత్సరాలు పట్టాలే, ఇది కావద్దు అనే ఉద్దేశాన్ని వారు చెప్పకనే చెప్తా ఉన్నారు. ఈ రోజు మేము మంచి ఉద్దేశంతో పోతా ఉన్నాం. మూడ్ ఆఫ్ ద హౌస్ తీసుకొని పోతాము, కొట్లాడతాము, తీసుకొస్తామని ఒక నమ్మకంతో ముందుకు వెళ్తా ఉన్నాము. దానికి సంబంధించి 10 సంవత్సరాలు మీరు అనేక సందర్భాలు చెప్పారు. అంబానీ శంకర్ విషయంలో ఆ విధంగా చేయాలంటే 10 సంవత్సరాలు పట్టింది. 10 సంవత్సరాలు కూడా పట్టినా కానీ ఈరోజు సుప్రీంకోర్టు ఫైనల్ జడ్జిమెంట్ ఇయ్యలేదు. ఫైనల్ జడ్జిమెంట్ ఇంకా రాలేదు. సార్ ఈ ప్రస్తావనకు సంబంధించి ఆ విధంగానే పోవాలి అని మీరు ఆలోచన ఉంటే అదే ఒపీనియన్ గా మేము కూడా తీసుకుంటాం. ఆయిల్ శంకర్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఈరోజు ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి 42% బీసీ రిజర్వేషన్ బిల్లు మీద ఆ రోజు భారతీయ జనతా పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఈ రోజు కూడా ఈ యొక్క బిల్లుకు భారతీయ జనతా పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. కానీ మా ఆలోచన, మేము చెప్పేటటువంటి మా ఆలోచనని ఈ తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు ఉన్నటువంటి అనుమానాల్ని ఈ ప్రభుత్వం ముందుగా నివృత్తి చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. అధ్యక్ష, ఈ 42% రిజర్వేషన్ మీద చర్చ జరుగుతున్నటువంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ మీద మొట్టమొదలుగా ఈ సభలో చర్చ జరగాల. ఈ రాష్ట్ర బీసీలందరినీ కూడా కాంగ్రెస్ పార్టీ ఒక విధమైనటువంటి మాటలతో కేవలం ఒకే విషయాన్ని తెర మీదకి తెచ్చి మిగతా విషయాలన్నిటి కూడా కనుమరుగయ్యే విధంగా ఒక గ్లోబల్ ప్రచారాన్ని నిర్వహించేటటువంటి పరిస్థితి కనిపిస్తా ఉన్నది. 42% బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాల్సిందే. కానీ దానికన్నా ముందు మీ చేతిళ్లలో ఏదైతే అధికారం ఉన్నదో ఆ అధికారాన్ని పంచిపెట్టడానికి మీకేమి ఇబ్బంది ఉన్నది? అధ్యక్ష, ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 22 నెలలైపోయింది. కామారెడ్డి డిక్లరేషన్ తర్వాత గొప్పగా ఈ రాష్ట్ర బీసీలంతా కూడా ఆశపడ్డారు. గతంలో కొన్ని పార్టీలు బీసీలని మోసం చేసినాయి. కానీ కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ పూర్తిగా ఈ రాష్ట్రంలో అమలు చేస్తుందేమో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు నష్టపోయినటువంటి మేము తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మా భవిష్యత్తులు బాగుపడతాయేమని గొప్పగా ఆశపడ్డాం. అధ్యక్ష, ఏం జరిగింది అధ్యక్ష? తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఎవరికి మంచి జరిగింది అధ్యక్ష? తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఏ బీసీ వర్గాలైతే గొప్పగా ఆశపడ్డాయో, ఏ బీసీ వర్గాలైతే ప్రాణాలను పణంగా పెట్టి ఉద్యమంలో ముందు వరుసలో ఉన్నామో మళ్లీ మేము పోరాటాలు మాత్రమే చేయాలన్నా అధ్యక్ష? అధ్యక్ష, అక్కడ ఉన్నటువంటి కుర్చీలు ఎందరో మంది కుర్చీలలో కూర్చుంటున్నారు. అధికారంలోకి రావడానికి ముందు మాకు చెప్పేటటువంటి మాటలకు, అధికారంలోకి వచ్చిన తర్వాత చేసేటటువంటి వ్యవహారాలకు ఎక్కడా కూడా పొంతన లేకుండా పోతున్నది. అధ్యక్ష,
అధ్యక్ష, బీసీలలో సమర్థులు లేరా అధ్యక్ష? బీసీలలో నమ్మకస్తులు ప్రభుత్వానికి ఉండేవాళ్ళు లేరా అధ్యక్ష? అధ్యక్ష, ఈ రాష్ట్రంలో దాదాపు 53-54% ఉన్నటువంటి బీసీలలో ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు మీరొక్కసారి గుండె మీద చేసుకొని ఆలోచించండి. మీ మంత్రివర్గంలో ఉన్నటువంటి సంఖ్య ఎంత బీసీలది? మీరిచ్చినటువంటి కార్పొరేషన్లలో కూడా నా సోదరుడు మేము కూడా ఊహించుకున్నాం అధ్యక్ష. ఖచ్చితంగా బీసీల పట్ల మేము ఏదైతే తపనతో ప్రయత్నం చేస్తా ఉన్నామో నేను కూడా అనుకున్నా అధ్యక్ష, మా సోదరునికి ముందల స్థానం దొరుకుతుందేమో అని చాలా ఆశపడ్డా అధ్యక్ష. మంచి మాటకారి, సమర్థుడు, చాలా కష్టాలు కిందికెంచి రాజకీయాలు చూసినోడు. ఆ స్థానం దొరికితే భవిష్యత్తు బాగుంటదేమో అధ్యక్ష. మరి తమకేమో తన దగ్గర స్థానం దొరకదు అధ్యక్ష. అక్కడ పక్క కూర్చున్న కూడా వాళ్ళ దగ్గర స్థానం దొరకదు అధ్యక్ష. వాళ్ళు వచ్చి మేము ఇప్పుడు స్థానం కలిగించిన తర్వాత కలిగించాలని ప్రయత్నం చేస్తుంటే ప్రశ్నించడం ఎంతవరకు సమంజసమో మా సోదరుడే అది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, నేను శ్రీయర్ అన్నకు మంత్రి పదవి వచ్చా అంటే నేను గవర్నర్ అక్కడికి ప్రమాణ స్వీకారం వెళ్ళిన తర్వాత మొట్టమొదటి వ్యక్తిని పుష్పగుచ్చం ఇచ్చి ఆలింగనం చేసుకున్న తర్వాత ఎంత ఆశపడ్డా అంటే ఎన్ని పోర్ట్ఫోలియోలు వస్తారో మా అన్నకు, ఎంత పెద్ద పెద్ద పోర్ట్ఫోలియోలు ఇస్తారో అని చాలా ఆశపడ్డా అధ్యక్ష. మా బాధ అంతా కూడా మీరు చెప్పేటటువంటి మాటలకు చేసేటటువంటి వ్యవహారాలకు పొంతన లేకుండా ఉంటున్నది కాబట్టి ఈ రాష్ట్ర బీసీలు అనుమానపడుతా ఉన్నారు. అధ్యక్ష, ఎంత గొప్పగా చెప్పిండ్రు. సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయలు, 5 ఏళ్లు మా కాల పరిమితిలో 1,00,000 కోట్లు మీకు టంచన్గా ఇచ్చే బాధ్యత మాది అని అన్నారు. 22 నెలలు గడిచింది అధ్యక్ష. ఆ లెక్కన 40,000 కోట్ల రూపాయలు రావాలా? 4 పైసలు కూడా ఈరోజు సప్లా నిధులు రాలేదు. అధ్యక్ష, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీసీ కార్పొరేషన్లు నిధులతో కలకలలాడుతుండే ఈ రోజు బీసీ కార్పొరేషన్లకు తాళాలేసే పరిస్థితి. బీసీ కార్పొరేషన్లకు చెల్లి కవ్వలేదు. బీసీ కార్పొరేషన్ల పరిస్థితి ఆ రకంగా కావడానికి కారకులు ఎవరు? అధ్యక్ష, ఈ రోజు తెలంగాణ రాష్ట్ర బీసీలు మీకు అధికారాన్ని కట్టబెట్టింది అధ్యక్ష. ఈరోజు బీసీలని మీకు మద్దతు ఇవ్వకుంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేదా? ఓట్లు వేసేటప్పుడు బీసీలు కావాలా, మీకు సీట్లు రావడానికి బీసీలు కావాలా. కానీ ఈ రాష్ట్ర మంత్రివర్గంలో మాకు అవకాశాలు ఉన్నాయి. పోనీ మంత్రివర్గం అయిపోయింది. దాని తర్వాత కూడా ఈ రాష్ట్రంలో కార్పొరేషన్లకు చైర్మన్లు వేసారు. దానికి కూడా పనికిరాము అధ్యక్ష. మేము పోనీ కార్పొరేషన్లకు చైర్మన్లు వేసిండ్రు, నిన్న లేక మొన్న ఆర్టీఐకి కమిషనర్లు వేసిండ్రు. మేము అనుకున్నాం కనీసం ప్రభుత్వంలో జరిగేటటువంటి అన్ని వ్యవహారాలకు సంబంధించినటువంటిది ఈ సమాచారం ఇచ్చేటటువంటి ఈ కమిషనర్లలో మా వాళ్ళకేమన్నా పాత్ర ఉంటుందేమని అనుకున్నాం. అధ్యక్ష, ఎంత అన్యాయం అంటే 6 కమిషనర్లు అపాయింట్మెంట్ చేస్తే ఈ రాష్ట్రంలో 60% ఉన్నటువంటి బీసీలకు ఒక్కరికి అవకాశం రాదా అధ్యక్ష? మేము డీజీపీలుగా వనికిరాం, మేము చీఫ్ సెక్రటరీలుగా వనికిరాం, మేము అన్ని శాఖలలో ప్రధాన కార్యదర్శులుగా వనికిరాం. దేనికి వనికిస్తాం అధ్యక్ష? మేము కేవలం ఓట్లు వేయడానికి మాత్రమేనా? ప్రభుత్వాలు రావడానికి మాత్రమేనా? అధ్యక్ష, చాలా సంతోషం అధ్యక్ష. నా సోదరుడు నిజంగా కూడా ఏ మంచి మనస్తత్వంతో ఇవంతా చెబుతా ఉన్నాడో. ఒకసారి తదస్తు దేవతలు ఉంటారు అధ్యక్ష, అట్లాంటి తదస్తు దేవతల ప్రకారంగా ఆయనకు ఆశీర్వాదం ఇచ్చి ఒక అపాయింట్మెంట్ ఇప్పించి ఈ కార్యక్రమం. అధ్యక్ష, ఒక బీసీ బిడ్డగా అధ్యక్ష నేను చిన్న కౌన్సిలర్ కించి వచ్చిన అధ్యక్ష. నేను కౌన్సిలర్ చేసిన, సర్పంచ్ చేసిన, ఎంపీటీసీ నా భార్య చేసింది, జెడ్పీటీసీ చేసిన, నా తమ్ముడు ఉప సర్పంచ్ అధ్యక్ష. ఇప్పుడు నా తమ్ముని భార్య కూడా మున్సిపల్ ఫ్లో లీడర్ అధ్యక్ష మక్తల్ మున్సిపాలిటీలో. ఈ లోకల్ బాడీ వ్యవస్థ విద్యా అవకాశాలలో అధ్యక్ష మనసులో ఉన్నటువంటి అవకాశాలు మనంలో భావన చెప్పే ఓ ప్లాట్ఫామ్ ఇన్ని సంవత్సరాల తర్వాత దొరికింది అధ్యక్ష. ఇటువంటి ఇబ్బందులు ఇంకా బీసీ బిడ్డలు పడొద్దనే ఉద్దేశంతోనే ఇటువంటి ఇబ్బందులు ఇంకా రాబోయే రోజులలో నాట్ ఓన్లీ స్థానిక సంస్థలలో కాకుండా అంచెలంచెలుగా ఎదిగి
చట్టసభలలో కూడా బీసీ బిడ్డలు వచ్చి తమ హక్కును తాము అన్ని విషయాలలో తీసుకుందామనే ప్రయత్నం జరగాల. అప్పుడు మాత్రమే బీసీ బిడ్డల భవిష్యత్తులు బాగుంటాయి. మనము రాబోయే తరాలకు కూడా మంచి ప్లాట్ఫామ్ ఇచ్చిన వాళ్ళము అవుతామనే ఉద్దేశంతోనూ ఆ సంకల్పంతోనే అధ్యక్ష మా నాయకుడు చెప్పిన మాట ఇస్ దేశ్ మే జిన్కి జితని ఆబాదీ హై ఉన్కో ఉतना హిస్సేదారి మిల్లా చాయి అనే ఉద్దేశంతో తీసుకున్న ఈ నిర్ణయానికి ఈ చర్చలు కాదు అధ్యక్ష కావాల్సింది. అధ్యక్ష ముందు మనం చట్టసభల వరకు రావాలా, స్థానిక సంస్థలలో మనము 42% తీసుకోవాలా. దానికి సంబంధించి ఇంకా బలోపేతం కావడానికి ఏ నిర్ణయాలు తీసుకోవాలి అధ్యక్ష. ఒకసారి మనం బయటపడ్డాక ఖచ్చితంగా రాబోయే రోజులలో అన్ని విషయాలలో కూడా 42% రిజర్వేషన్ తీసుకోవడానికి అవకాశాలు వస్తాయి అధ్యక్ష. మనం రావాల్సింది స్థానిక సంస్థల్లో బలపడాలా. మనం ఏ బిడ్డ గెలిచినా బీసీ బిడ్డనే కాబట్టి ఏ బిడ్డ గెలిచినా బీసీ బిడ్డనే గెలుస్తాడనే ఆలోచనతో మనం ముందుకొచ్చినప్పుడు మాత్రమే, దీన్ని బలపరిచినప్పుడు మాత్రమే మనం షెడ్యూల్ 9లో ఆనాడు కూడా జయలలిత గారు పోయి అడిగినప్పుడు ఈ తెలంగాణ ఇచ్చింది కాంగ్రెసే. ఆ రోజు పివి నరసింహారావు గారు ఆ 69% రిజర్వేషన్ కి యాక్సెప్ట్ చేసింది కూడా పివి నరసింహారావు గారు కాంగ్రెస్ లో ఉన్నప్పుడే చేసింది అధ్యక్ష. ఇప్పుడు మేము అక్కడ ఉన్న వాళ్ళని మా గంగుల కమలాకరణ కోరుతా ఉన్నా, మా పాయల్ శంకరని కోరుతా ఉన్నా. అక్కడ ఇక్కడ మధ్యలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది అధ్యక్ష. వాళ్ళు చేయాల్సిన పనిని వాళ్ళు చేయకుండా లేదా అపార్ట్మెంట్ ఇప్పియకుండా అడిగితే కూడా ఇవ్వకుండా ఈ షెడ్యూల్లో పెట్టే అవకాశాలని దూరం చేసే ప్రయత్నం చేసుకుంటా నా సోదరుడు మాట్లాడుతూ ఉండు అధ్యక్ష. నా సోదర మనం నేను ఇంతకుముందు మాట్లాడదామంటే కొంత ఉండంలే, ఇది ప్రశాంతంగానే పోదాం ఈరోజు అనుకున్నాం అధ్యక్ష. మా గంగుల కమలాకరణ కోరుతా ఉన్నా. ఒక మాజీ మంత్రి అధ్యక్ష మా సోదరుడు ఒక బీసీ మంత్రి పట్టుకొని ఈ విధంగా అనడం వల్ల చులకన అయితాం అధ్యక్ష. సభలో గాని సభ వెలుపల గాని మనని మనం అనుకుంటే ఏమంటారు చూడు అధ్యక్ష సామెత, నా కులానికి కులం వైరం నీసుకు నాసు వైరం అన్నట్టు మనం ఆ విధంగా పోకుండా అధ్యక్ష ఖచ్చితంగా ఎంతవరకు ఉన్నా కూడా ఈ 42% రిజర్వేషన్ ని మనం లోకల్ బాడీస్ లో తర్వాత అన్నింటిలో కూడా ముందుకు పోయే విధంగా ఒక బలమైన ప్రయత్నం చేసి మనసుతో సహకరించవలసిందిగా మా పాయల్ శంకరన్నను లేదా మా గంగుల కమలాకరణను మిగతా బీసీ నాయకత్వానికి ఇంత ఈ చట్టసభలు రావడానికి చాలా కష్టం అధ్యక్ష. ఆ అనుభవంతో చెప్తా ఉన్న అధ్యక్ష, ఈ చట్టసభలు ఈ స్థానానికి రావడానికి ఒక బీసీ బిడ్డ మళ్ళొక జన్మ ఎత్తినంత ఇబ్బంది పడాల్సి వస్తుంది అధ్యక్ష. రాబోయే తరాలకన్నా మనం ఒక మంచి ప్లాట్ఫామ్ ఇచ్చిన వాళ్ళం కావాల్సిందిగా మీ అందరితో రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. సభను చర్చలకు ముందు పోనివ్వకుండా మనం ఈ బిల్లుకి సంపూర్ణంగా మద్దతు తెలిపే విధంగా ముందుకు రావాలని రెండు చేతులు జోడించి వినమ్రంగా నమస్కారం ముగిస్తా ఉన్నా అధ్యక్ష. నమస్తే అధ్యక్ష. అధ్యక్ష, నేను చాలా స్పష్టంగా కేవలం ఒక రాజకీయ పార్టీని నిందించాలనో లేదా రాజకీయ వ్యవహారాలతోనే నా నోటి నుంచి మాటలు నేను మాట్లాడతలేదు. సామాజిక మార్పు అనేది రావాలని మీరు బలంగా కోరుకుంటున్నామని చెప్తున్నారు కాబట్టి ఈ రాష్ట్రంలో మీ చేతిలో ఉన్నటువంటి అధికారాన్ని అందరికీ పంచండి, జరుగుతున్నటువంటి అన్యాయాన్ని మాత్రమే ఈ సభ దృష్టికి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అధ్యక్ష, పెద్దలు మంత్రి గారు ఒక మాట మాట్లాడారు. అంతకుముందు గంగుల కమలాకర్ గారు కూడా ఈ దేశంలో ఏ రాష్ట్రాల్లో ఏ రకమైనటువంటి పరిస్థితులు సంభవించినాయి, ఏ రాష్ట్రంలో ఏ హైకోర్టులు ఏమేం చెప్పినాయి, చివరికి షెడ్యూల్ 9లో చేర్చినటువంటి విషయం మీద కూడా సుప్రీంకోర్టులో ఏం చర్చ జరిగింది, ఈ విషయాలన్నింటి మీద కూడా మాట్లాడారు. అధ్యక్ష, చట్టాలు చేసే ముందు న్యాయస్థానాల వైపు కూడా ఒకసారి చూడాల్సినటువంటి అవసరం ఉంది. న్యాయస్థానాలకు కూడా చేసినటువంటి చట్టం మీద ఎక్కడా కూడా ఏ రకమైనటువంటి కామెంట్ చేసేటటువంటి పరిస్థితి కానీ మిగతా ఇబ్బందులు సృష్టించడానికి అవకాశాలు లేకుండా జాగ్రత్తగా చట్టాలు చేయాల్సినటువంటి అవసరం మన మీద ఉంది. అధ్యక్ష, గంగుల కమలాకర్ గారు కోరుకున్నట్టు ఇది 42% చట్టం కావాలా, అమలు కావాలా, ఆ భగవంతుడి దయతో ఎవరు కూడా కోర్టుకు పోవద్దు, ఎక్కడ ఎటువంటి ఆటంకాలు కలగకుండా బీసీలకు లబ్ధి జరగాలి. అధ్యక్ష, చివరికి పార్లమెంటులో షెడ్యూల్ 9లో జోడించినటువంటి అంశం మీద కూడా సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది
మీరు షెడ్యూల్ 9లో చేర్చినంత మాత్రాన మాకు సమీక్షించేటటువంటి అధికారం లేదు అనుకోకుండ్రి, దాన్ని కూడా మేము సమీక్షిస్తాము అని గౌరవ సుప్రీంకోర్టు చెప్పింది. అధ్యక్ష, ఈ విషయం అయితే మంచిగా జరగాలని కోరుకుంటున్నాం. కానీ ప్రభుత్వం బాధ్యత లేదా? ఈరోజు మీరు ఇచ్చినటువంటి కామారెడ్డి డిక్లరేషన్ మీద మీరు కట్టుబడి లేరా? 5 ఏళ్లలో 1,00,000 కోట్లు ఇస్తున్నది 22. అధ్యక్ష, సార్ గౌరవ సభ్యులను కోరుతా ఉన్నాను, పూర్తి స్థాయిలో బిల్లుకు సంబంధించి మాట్లాడే అంశంలో మరి బిల్లుకు సంబంధించిన అంశం మాట్లాడితే బాగుంటుంది అధ్యక్ష. వారు మొత్తం షార్ట్ డిస్కషన్ చేపట్టారు. షార్ట్ డిస్కషన్ లో చర్చలాగా వారు తీసుకొస్తా ఉన్నారు అధ్యక్ష. మేము వారిని మళ్ళొకసారి కోరుతా ఉన్నాం, మీ పార్టీకి సంబంధించి వైఖరి ఏంటి? మీ పార్టీ ఇక్కడుంది, కేంద్రంలో కూడా ఉంది. ఏదైనా పరిధిలో ఉన్న ఈ ప్రధానమైన అంశము గంగుల కమలాకర్ గారు కోరింది ఏంటి? 9th షెడ్యూల్లో అమెండ్మెంట్ తీసుకురండి, తీసుకొచ్చి పెట్టాలని కోరింది. సరే, సుప్రీంకోర్టుకు సంబంధించిన కొన్ని అంశాలు ఉన్నాయి. చేయాల్సింది ఎవరు? కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ చేయాల్సింది. మా నాయకుడు ఏమన్నారు? మొన్న హైదరాబాద్ పర్యటన సందర్భంలో కేంద్రంలో మా ప్రభుత్వం ఏర్పాటైన వెనువెంటనే ఈరోజు రాజ్యాంగాన్ని సవరణ చేసి చట్టాన్ని తీసుకొస్తామని చెప్పారు అధ్యక్ష. ఆ ధైర్యంతో చెప్పమనండి వారిని, వారి నాయకుడు తీసుకొస్తారని. ప్రధానమంత్రిగా ఉన్నారు, అపాయింట్మెంట్ ఇచ్చి ఈ విధంగా చేస్తామని చెప్పమనండి. వారు గొప్ప భాషను చెప్తా ఉన్నారు అధ్యక్ష. కావాల్సింది అసలు ఈ రోజు కూడా చెప్తా ఉన్నాం, మీరు బడ్జెట్ కు సంబంధించిన అంశం మాట్లాడుతున్నారు అధ్యక్ష. తప్పకుండా అవన్నీ సవరణ చేసే కార్యక్రమంలో ఇంతకుముందే మా సహచరులు చెప్పారు, మంత్రి గారు, ఇస్కా ఉత్నా ఆబాదీ ఉస్కా ఉత్నా హిస్సేదారీ అని చెప్పి ఆ క్రమంలోనే ఈ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, ఫైనాన్స్ మినిస్టర్ గారు ఒక ప్రణాళిక సిద్ధం చేసుకొని ఈ కమిషన్ ఏర్పాటు చేసుకొని జనాభా సంఖ్య చేర్చుకొని రాజకీయ, విద్యా, ఉపాధి, సామాజిక పరిస్థితులను బట్టి ఈ రోజు బడ్జెట్ కేటాయింపులు కానీ ముందు రాబోయే కాలంలో జరుగుతాయి అనే ఒక అంశంతో ముందుకు పోతా ఉన్నప్పుడు ఈ రోజు మేము చర్చ పెట్టండి అధ్యక్ష. ప్రతి షార్ట్ డిస్కషన్ పెడదాం. ఆ విషయాలను అన్నిటిని కూడా ప్రస్తావన తీసుకురావడం కాదు. ఈ రోజు బిల్లుకు సంబంధించి మీరు సమర్థిస్తా ఉన్నారా లేదా? స్పష్టంగా బిల్లుకు మేము సమర్థిస్తలేము అని చెప్పండి, అయిపోతుంది. మేము సమర్థించలేము అని చెప్పండి. సమర్థిస్తున్నామని చెప్తలేరు, సమర్థిస్తామని చెప్తున్నా. ఎట్టి పరిస్థితుల్లో దీన్ని ఆపు చేయాలనే ఉద్దేశం కనబడుతోంది అధ్యక్ష. దయచేసి పాయల్ శంకర్ గారికి అన్ని విషయాలు తెలుసు, దాన్ని రౌండ్ గా చెప్తా ఉన్నారు అధ్యక్ష. ఈరోజు వారి పార్టీ అధికారంలో కేంద్రంలో ఉంది, చేయాల్సిన ధర్మం మాకంటే ఎక్కువ వారి పైన ఉంది. ఈరోజు మాకున్న పరిధిలో, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉన్న పరిధిలో మేము అన్ని 100% సాచ్యురేట్ చేసి ముందుకెళ్తా ఉన్నాం. ఆ విషయంలో పక్కన పెట్టి వారు చేసేది కూడా మా పైన నెట్టే కార్యక్రమం చేస్తా ఉన్నారు. ఇంకా అనేక అంశాలు, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అనేక అంశాలు మా పైన నెట్టడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం చేయాల్సింది. ఈరోజు శంకర్ గారికి అన్ని తెలుసు. దయచేసి బిల్లుకు సంబంధించి నేను గౌరవ స్పీకర్ గారిని కూడా కోరుతా ఉన్నాను అధ్యక్ష, షార్ట్ డిస్కషన్ గా కాకుండా ఈరోజు బిల్లుకు సంబంధించిన అంశాలను గౌరవ సభ్యులు మాట్లాడి ఈరోజు ఎంత ఏకవచనంతో, ఏకకాలంలో, మరి ఏక సెంటెన్స్ తోని ఈరోజు మేము అందరం బలపరుస్తున్నాం అనే ఆ బిల్లు అధ్యక్ష, దానిపైన చర్చ జరిపి దానిపైన దీన్ని ఆపు చేయాలని ప్రయత్నం చేయకుండా ముందుకు నడపాలని వారిని కోరుతా ఉన్నాను అధ్యక్ష. నేను మీ పార్టీ అధ్యక్షుడు 42% బీసీ రిజర్వేషన్లు ఇవ్వలేమని చెప్పింది కూడా క్లారిఫై. నేనేమడుగుతున్నా అంటే, నేను గౌరవ సభాధిపతి గారిని కూడా కోరిన, మూడ్ ఆఫ్ ది హౌస్ చాలా ఇంపార్టెంట్ ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి దానికి సంబంధించి మీరు మిగతా అంశాలన్నీ చర్చ చేయడానికి అవకాశం ఏంటి అధ్యక్ష? ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు వాళ్ళకు ఉంది. మేము ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు సంబంధించి ప్రశ్నించే హక్కు ఉంది. వాటన్నిటికీ ఒక సపరేట్ టైం ఇవ్వండి. ఇది ఒక చారిత్రాత్మకమైనటువంటి ఒక అడుగు ముందు కొడతా ఉంది. కొన్ని ఇబ్బందులు ఉంటే ఇబ్బందులు ఏ విధంగా తొలగిస్తాం మీరు సలహా చెప్పి మాకు ప్రభుత్వంలో కూర్చొని మీకేం దాంట్లో రాజకీయాలు ఏమున్నది? ఇలా రాజకీయాల్లో తప్పకుండా మీరు వచ్చి సలహా సూచనలు, ఇలా మీరు మంత్రి ఉన్నప్పుడు మేము వచ్చినాం, మీరు మంత్రి మేము మంత్రి మీరు వచ్చి ఏం చేద్దామని ఆలోచన చేయాలి తప్ప ఇందులో ఇంకా బేసిజం పోయి
ఇంకేదో రకాల మాట్లాడేటువంటి వద్దు. అధ్యక్షుడు కూడా వాళ్ళ పార్టీ జనరల్ గా నేనేం శంకరను ప్రొవోక్ చేయడానికి అంటలేను. ముఖ్యమంత్రి అభ్యర్థి చెప్పారు, శాసనసభ పక్షం ఇయ్యలేకపోయారు, బీసీ అధ్యక్షుడు గురించి వేరేటోళ్ళు అయినరు. ఇవాళ మళ్ళీ మీ అధ్యక్షుడు మొత్తం రాష్ట్రం ఇంత ఫ్లవర్ నడుస్తా ఉంది. బీసీలకు సంబంధించిన దేశం మొత్తం మీద 5 ఎమ్మెల్సీ అభ్యర్థులు ఇస్తే 5 కూడా సామాజిక వర్గాలకు ఇవ్వాల్సి వచ్చింది. మంత్రివర్గం విస్తరణ చేస్తుంటే సామాజిక వర్గాలకు ఇస్తే అధ్యక్షుడు మాత్రం వాళ్ళు ఖచ్చితంగా రిజర్వేషన్లకు వ్యతిరేకంగా మాట్లాడుతూ నేర్చున్నారు అధ్యక్ష. సరే, ఇవన్నీ మీ ఇంటర్నల్. నేను ఇవాళ మీ ద్వారా మళ్ళొక్కసారి గౌరవ సభ్యుని కోరుతా ఉన్నా, దయచేసి మూడ్ ఆఫ్ ది హౌస్ గా ఈ సభ ఈ ప్రవేశపెట్టిన తీర్మానం మీరు హింట్ ఇస్తున్నట్టయితే చిన్న హిడెన్ ఎజెండా లీక్ ఎవరికో అటువంటి ఆలోచన ఉన్నోనికి మీరు బలం సభలో ఈ చర్చ చేయడం ద్వారా ఇందులో పొరపాటు ఉందని మైండ్ లో అవకాశం కల్పించే చర్చ చేస్తున్నారు అధ్యక్ష. ఏమనుంటే మీరు ఇంటర్నల్ గా దానికి మాకు లీకేజ్ ఉంటే దాని లీకేజ్ సంబంధించి కవర్ చేయడానికి ఇంటర్నల్ గా నా దగ్గర రాలేకపోతే ఎల్ఏ మినిస్టర్ దగ్గర కోరి, ముఖ్యమంత్రి గారి దగ్గర కోరి, ఉప ముఖ్యమంత్రి గారి దగ్గర కోరి. కానీ ఎందుకు చెప్తున్నా అంటే దీని మీద ఇంత పెద్దగా రాద్ధాంతం దయచేసి నేను గౌరవ సిపిఐ సభ్యులు కానీ ఎంఐఎం సభ్యులకు కానీ భారతీయ జనతా పార్టీ కానీ టీఆర్ఎస్ నాయకత్వాన్ని కోరుతా ఉన్నా. తప్పకుండా ఒక మార్పు జరుగుతున్నప్పుడు కొంత మనం సీతాకొక చిలుక బయటికి వస్తూ ఉంటుంటే దానికి చాలా ఇబ్బంది పడుతుంటుంది. అటు ఇట్లా తీసేస్తే రాదు. కాబట్టి దయచేసి ఇందుకు సంబంధించి ఒక కష్టపడి జరుగుతున్న ఈ ప్రక్రియ చాలా చట్టబద్ధంగా నేను స్వయంగా పర్యవేక్షిస్తా ఉన్నా. జీవో నెంబర్ 46 కావచ్చు, జీవో నెంబర్ 49 కావచ్చు, అన్ని జీవోలకు సంబంధించి అన్ని రకాల న్యాయపరమైనటువంటి అడ్వకేట్ జనరల్ క్యాబినెట్ లో కూర్చోబెట్టుకొని మాట్లాడి చేస్తా ఉన్నాం తప్ప ఎక్కడ కూడా డివియేషన్ లేదు. ఇంతకంటే వేరే మార్గం ఏముంది? 42% రిజర్వేషన్ అమలు చేయడానికి చెప్తే గౌరవ మంత్రి గారు చెప్పండి, మేము దాని ప్రకారం పోతాం. బరాబర్ 42% రిజర్వేషన్లతో ఎన్నికలకు పోయే ఆలోచనతోటి మా ప్రభుత్వం ఉంది. దానికి సంబంధించి ఏకాభిప్రాయంతో సభ తీర్మానం జరగాలని నేను మరొక్కసారి మీ ద్వారా సభ్యులందరూ కోరుతా ఉన్నా. అధ్యక్ష, నేను కేవలం 3 నిమిషాలే మాట్లాడినా, మిగతాదంతా కూడా నేను మొదలు పెట్టగానే మిగతా ఇంటరప్షన్ అయింది. దయచేసి నా సమయాన్ని, పార్టీ సమయం కాబట్టి నా సమయాన్ని పూర్తిగా నాకు ఇచ్చేటటువంటి ప్రయత్నం చేయండి. అధ్యక్ష, మంత్రి గారు చెప్పినట్టు మేము ఏ రోజు కూడా ఈ 42% రిజర్వేషన్ కు మేము ఎక్కడా కూడా భారతీయ జనతా పార్టీ మద్దతు ఇస్తలేమని కనీసం మాట వరుసకి ఎక్కడైనా ఎవరు కూడా చెప్పలేదు. ఒక న్యాయవాద వృత్తిలో ఉన్నటువంటి మా అధ్యక్షుడు, సంపూర్ణంగా అవగాహన ఉన్నటువంటి వ్యక్తి, సుప్రీంకోర్టులో జరిగిన విషయాల్ని, ఈ దేశంలో ఉన్నటువంటి మిగతా వివిధ రాష్ట్రాలలో జరిగినటువంటి విషయాల్ని మాత్రమే పత్రికా మిత్రులకు షేర్ చేసుకున్నటువంటి సందర్భాన్ని మంత్రి గారు చెప్పారు. అధ్యక్ష, ఈ అసెంబ్లీలోనే మీరు పెట్టినటువంటి బిల్లుకు భారతీయ జనతా పార్టీ మద్దతు పూర్తిగా ప్రకటించింది. ఎల్ఏ మంత్రి గారు ఒక మాట మాట్లాడారు. ప్రభుత్వం కేంద్రంలో మీది అధికారంలో ఉన్నది, చేయాల్సినటువంటి బాధ్యత మీదే కదా అని ఎల్ఏ మంత్రి గారు మాట్లాడారు. అధ్యక్ష, మీరు ఈ రాష్ట్ర శాసనసభలో ఈ 42% మీద జరుగుతున్నటువంటి చర్చ మొన్న పార్లమెంటు జరిగింది. అధ్యక్ష, పార్లమెంటులో ఎప్పుడైనా దీని మీద చర్చ జరిగినా అక్కడ భారతీయ జనతా పార్టీ వేరే విధంగా మాట్లాడినా మీరేమన్నా మాట్లాడితే దాంట్లో అర్థం ఉంటుంది. మేమిక్కడ ఇంత సంపూర్ణంగా మద్దతు ప్రకటించి అన్ని రకాలుగా బీసీలకు కావాల్సినటువంటి విషయాల మీద ప్రభుత్వానికి ఇంత స్పష్టంగా సూచనలు సలహాలు ఇస్తే దాని మా మీద నిందలేసేటటువంటి ప్రయత్నం. మేము ఆ రోజు కూడా శాసనసభలో చెప్పినాం, మీరు ఈ రోజు బిల్లును ప్రవేశపెడుతూ రాబో రోజులలో ఏ కార్యక్రమాలు చేస్తారో అనేది కూడా మేము ఆ రోజు చెప్పినాం. మేము చెప్పినట్టుగానే వీళ్ళు చేస్తా ఉన్నారు. అధ్యక్ష, మేము చెప్పినాం నెపమేసి ఢిల్లీలో ధర్నాకి వెళ్తారని చెప్పినాం, అదే రకంగా అక్కడ వెళ్ళిన ధర్నా చేశారు. అధ్యక్ష, ధర్నాలతో చట్టాలు అయిపోతాయా? ధర్నాలతోనే మార్పులు అయిపోతాయా? వీళ్ళ ఆలోచన ఏంటిది? మేము చెయ్యలేనటువంటి పరిస్థితులలో ఈ నెపం మిగతా రాజకీయ పార్టీల మీద పెట్టి తప్పించుకోవాలని. కానీ అధ్యక్ష, బీసీలు ఆ మాత్రం తెలివిలేక లేరు. అధ్యక్ష, ఏ వ్యక్తి ఏం చేస్తున్నాడో, ఏ వ్యక్తి ఏ అవసరం కొరకు ఏ మాట మాట్లాడుతున్నాడో ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేస్తున్నారు. అధ్యక్ష, బీసీ సంఘాలంతా. అధ్యక్ష, నేను మాట్లాడితే ఎల్ఏ మంత్రి గారు ఒక మాట ఏమన్నారు, ఈ విషయానికి సంబంధం. అధ్యక్ష, ఇది బీసీ సామాజిక వర్గానికి సంబంధం, మా భవిష్యత్. అధ్యక్ష, మీ చేతిలో ఉన్నటువంటి అధికారాన్ని ఎందుకు ఇస్తలేరు? ఇది ఇవ్వడానికి ఏ షెడ్యూల్ మీకు అడ్డం వస్తున్నది? ఇది ఇవ్వడానికి ఏ సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు మీకు అడ్డం వస్తున్నాయి? మీ దగ్గర ఉన్నటువంటి అధికారాన్ని మీరు పంచిపెడితే
బీసీలు మిమ్మల్ని నమ్మేటటువంటి అవకాశం ఉంటుంది. కానీ మీ దగ్గర ఉన్నటువంటి 99 అవకాశాలని మీ గుప్పెట్లో పెట్టుకొని కేవలం ఒక్క అంశం మీద చర్చ చేసి రాజకీయ ప్రయోజనం పొందాలనుకుంటే మీరు చాలా పొరపడుతున్నారు. అధ్యక్ష, మేము స్పష్టంగా ఒక విషయం అడిగినాం. మీరు కామారెడ్డి డిక్లరేషన్ లో 42% బీసీలకు రిజర్వేషన్లు అన్నారు. ఈ పెట్టినటువంటి దాంట్లో బిల్లులో పేజ్ నంబర్ 26లో ముస్లింల ఆర్థిక స్థితిగతుల మీద అధ్యయనం చేసి 2016లో రాష్ట్రపతికి పంపినటువంటి మిగతా విషయాలన్నింటినీ దాంట్లో జోడించారు. మేము ఆ రోజు అడిగినాం, 42% కేవలం బీసీలకు మాత్రమే ఇస్తారా, మిగతా వర్గాలను దీంట్లో చొప్పిస్తారా అని అడిగినాం. మేము ఆశించిన అధ్యక్ష సభానాయకుల నుంచి సమాధానం వస్తుందేమని, లేదా సంబంధిత మంత్రి సమాధానం ఇస్తాడేమని ఆశించినాం. 10% మీరు ఏదైతే మిగతా వర్గాలకు కట్టుబెడతామని ఆలోచిస్తున్నారో 42% పూర్తిగా బీసీలకే ఇస్తారా, లేదా మిగతా 10% దాంట్లోని మిగతా వర్గాలకు కట్టబెడతారా అని అంటే ప్రభుత్వం ఇప్పటిదాకా సమాధానం రాదు. అధ్యక్ష, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత బీసీల పరిస్థితి రోజు రోజుకు చేసినప్పుడు కానీ వారి చట్టాన్ని చదువుకోవచ్చు. 42% బీసీలకు మాత్రమే ఇవ్వబడుతుంది. మతపరమైన రిజర్వేషన్ల ప్రస్తావన కానీ ఎక్కడ కూడా అటువంటి ఆలోచన వ్యవస్థ లేదు. మరొకసారి సభ గౌరవ సభ్యుని యొక్క అనుమానాన్ని నివృత్తి చేస్తూ 42% బలహీన వర్గాలకు సంబంధించిన రిజర్వేషన్లు మాత్రమే ఉంటాయి అనేటువంటి మాట మరొకసారి సభ ముందు వారికి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. ప్లీజ్ పాయల్ శంకర్ గారు కంక్లూడ్ చేయండి ప్లీజ్. అధ్యక్ష, సభ్యులు అడిగినటువంటి ప్రశ్నలకు మాకున్నటువంటి అనుమానాల్ని నివృత్తి చేయాల్సిన బాధ్యత కొంత చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మీరు 2025వ సంవత్సరం 3వ శాసనసభలలో పేజ్ నంబర్ 26లో స్పష్టంగా ముస్లిముల ఆర్థిక స్థితిగతి మీద అధ్యయనం చేసినాం. 4% నుండి 6% పెంచడానికి ప్రతిపాదనలు 2016లో అక్కడికి పంపినాం, గత ప్రభుత్వం పంపింది అనే విషయాన్ని మీరు స్పష్టంగా దాంట్లో పెట్టారు. మేమేమడుగుతున్నాము అనంటే ఆ విషయాన్ని 42%కి 42% కేవలం బీసీలకు మాత్రమే ఇస్తున్నామని ప్రభుత్వం ఎందుకు ప్రకటన చేస్తలేదు? దానిలో ఉన్నటువంటి మీరు ఈ అంశాన్ని నేను కాదు పెట్టింది మీరు. అదనంగా ముస్లింల స్థితిగతులను అధ్యయనం చేసినటువంటి మేము అదనంగా 6% ఈ ప్రతిపాదనలు పంపిన. అధ్యక్ష, ఇంతకుముందే మా ఎల్ఏ మినిస్టర్ గారు కూడా చెప్పడం జరిగింది. అధ్యక్ష, ఇది షార్ట్ డిస్కషన్ కాదు. ఈ రోజు బలహీన వర్గాలకు సంబంధించిన 2018 పంచాయతీరాజ్ చట్టానికి సంబంధించిన బిల్లు సవరణకు సంబంధించిన అంశంలో మేము మద్దతు తెలియజేస్తున్నాము, లేదు అని చెప్పేటువంటి అంశమైన మాట్లాడితే బాగుంటుందనేటువంటిది నా సూచన కూడా. ఇప్పటి వరకు వారు మాట్లాడుతున్న సందర్భాన్ని నేను బీసీ బిడ్డగా బీసీ సమాజం పక్షాన్ని సూటిగా అడుగుతున్నా. అధ్యక్ష, ఈరోజు ఈ తెలంగాణ ఇదే శాసనసభలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశాలతోటి క్యాబినెట్ లో కూడా 42% రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్న తదుపరి బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు బిల్లు ప్రవేశపెట్టడం, చట్టం తయారు చేసుకోవడం, రాజకీయ విద్య ఉద్యోగాలకు సంబంధించి షెడ్యూల్ లైన్లో చేర్చాలని చెప్పి మనం పంపినటువంటిది. ఈ తెలంగాణ శాసనసభలు సై అంటూ మీరు కేంద్ర ప్రభుత్వంలో ఎందుకు నై అంటున్నారు, దానికి సమాధానం చెప్పాలి. మీ సూటి ఇదివరకు 10 సార్లు అడిగినాం. అధ్యక్ష, ఇప్పుడే మా గౌరవ ముఖ్యమంత్రి గారు 5 సార్లు లేఖలు రాసినాం. ప్రధానమంత్రి గారి అపాయింట్మెంట్ లేకపోవడం వల్ల మేము అఖిలపక్షాన్ని తీసుకోలేకపోయినా చెప్పినటువంటి మాట. ఈ సభ ద్వారా ఇక్కడేమో తెలుగు మాట్లాడే వారి ముందరేమో మేము బీసీలకు అనుకూలం చెప్తున్నారు, హిందీ రాష్ట్రాలకు వెళ్లి నరేంద్ర మోడీ గారి దగ్గర మాత్రం ఈ విషయం మాట్లాడడానికి నోరు మెదుపుతలేరు ఎందుకు అనేది మీ ద్వారా నేను అడుగుతా ఉన్నా. అధ్యక్ష, ఈ రోజు నేను మా బీసీ సమాజం పక్షాన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి, మంత్రివర్గానికి, క్యాబినెట్ లో కూడా ఈ 42% మా బీసీ సంక్షేమ శాఖ మంత్రితో పాటు అందరికీ మా బీసీ సమాజ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అధ్యక్ష, ఇప్పటికైనా మేము 42% రిజర్వేషన్ తోనే ముందుకు పోతామని చెప్పని కట్టుబడి ఉన్నామని చెప్పడానికి కోసం ఈరోజు 2018 పంచాయతీ చట్టాన్ని కూడా సవరించడానికి కోసం కారణం కూడా చెప్పినాం కదా. అధ్యక్ష, 50% క్యాప్ను
ఎత్తివేసేటువంటి ప్రయత్నం చేస్తూ ముందుకు పోవాలని చెప్పినటువంటి ప్రయత్నం చేసేటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తున్నాం. ఈరోజు జంతర్ మంతర్ ధర్నా చేసినప్పుడు బీసీ సంఘాలు మమ్మల్ని ఆహ్వానించినాయి, బీఆర్ఎస్ బీజేపీని ఆహ్వానించారు. వాళ్ళు ఎందుకు రాలేదు అధ్యక్ష? మా బీసీల మీద ప్రేమ లేదు. ఈరోజు మీరు ఇప్పుడు ఆర్డినెన్స్ ను మంత్రివర్గం క్యాబినెట్ లో ఆ తదుపరి అసెంబ్లీలో దాన్ని సవరణ బిల్లు తీసుకొచ్చిన దానికి మీరు మద్దతు ఇస్తున్నారా లేదా చెప్పాలి. బీసీ బిడ్డలు నోటి కాడికి వచ్చిన బుక్కని ఎత్తగొట్టకుండా ఉంటున్నాయి. నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా కేంద్ర ప్రభుత్వానికి. ఈరోజు దీని ద్వారా మన పాజిటివ్ దృక్పథంతో పోదాం. ఇప్పుడే నెగటివ్ ఎందుకు అధ్యక్ష ఆలోచన చేయడం, నెగటివ్ గురించి ఎందుకు ఆలోచన చేయడం, పాజిటివ్ దృక్పథంతో పోదాం. బీసీ సమాజానికి మేలైనటువంటి 42% రిజర్వేషన్ తోని ఎన్నికలు జరుగుతాయని చెప్పి ఆలోచన ముందుకు పోదు తప్ప ఇప్పుడే నెగటివ్. ఇది రాజకీయ పరంగా మన హక్కు అధ్యక్ష. ఈరోజు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి 42% ఒక హక్కుగా ఈరోజు ఈ తెలంగాణ శాసనసభ అవకాశం కల్పిస్తే దీనికి మద్దతు ఇవ్వాల్సింది పోయి ఎందుకు మీరు కేంద్ర ప్రభుత్వం ద్వారా నయ్యంటుంటే దానికి సామాన్ చెప్పి ఈ రోజు ఈ బిల్లుకు మీరు మద్దతు ఇస్తున్నారు చెప్పాలని చెప్పిన సందర్భంగా నేను మనవి చేస్తూ ఇప్పుడు ఈ సందర్భం గంగుల కమలాకర్ గారు మాట్లాడినప్పుడు నేను మా పార్టీ కూడా మా బీఆర్ఎస్ పార్టీ కూడా ఈ 42% రిజర్వేషన్ ఉందని, కానీ కులగాని జరిగినప్పుడు కేసీఆర్ గారు కేటీఆర్ గారు వాళ్ళు పాల్గొన్న అధ్యక్ష ఆ రోజు కూడా మేము అన్నాం కదా. ఈరోజు కపట ప్రేమను వద్దంటున్నారు మా మీద. ఈ రోజు మా బీసీల మీద కపట ప్రేమ చూపించకండి, సవతి తల్లి ప్రేమ చూపించకండి. ఈ రోజు మా రాహుల్ గాంధీ గారి భారత్ జోడో యాత్రలో భాగంగా ఎవరి ఇస్తాయంతో తేలాల్సింది వారికి ఎంత సమన్వయం జరగాలని చెప్పినటువంటి ఆలోచనతోని ముందుకు పోతున్నటువంటి స్వతహాగా బీసీ బిడ్డ కాకుండా రేవంత్ రెడ్డి గారు ముందుకొచ్చి ఈ రోజు ఈ కార్యక్రమం తీసుకొస్తే బీసీ బిడ్డ ముఖ్యమంత్రి చేయమంటారు. ప్రతిపక్ష నాయకుడు మీరే ఉంటారు, ఇక్కడ రాష్ట్ర అధ్యక్షుడు మీరు, సామాజిక న్యాయ అధ్యక్ష మా పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే ఉన్నారు, మన ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు ఉన్నారు. ఈరోజు సామాజిక న్యాయం కాంగ్రెస్ పార్టీతో సాధ్యం అధ్యక్ష. ఈ రోజు బీసీలకు సంబంధించి సమన్యాయం చేసడానికి చేసే ప్రయత్నంలో మీ వంతు సహకారాన్ని అందించి ఈ ఎన్నికల్లో 42% ద్వారా ఈరోజు బీసీ బిడ్డలు అవుతారు అధ్యక్ష. ఏ పార్టీ నుంచి గెలిచినా బీసీ బిడ్డలకు అవకాశం ఇస్తేనే భవిష్యత్తులో వారు చట్టసభలోకి రావడానికి చక్కటి అవకాశం మార్గం సుముఖమవుతుందని చెప్పినటువంటి ఆలోచన సహకారం చేయాలి తప్ప ఈరోజు రాజకీయాలు మాట్లాడుతూ ఈరోజు కామారెడ్డి డిక్లరేషన్ విషయంలో తప్పనిసరి మేము ముందడికి వేస్తాం అధ్యక్ష. కాకినాడ డిక్లరేషన్ కు మీరు కాకినాడలో 1 కోటి 2 రాష్ట్రాలు మీరు ఇవ్వలేరు. ఈరోజు కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం మేము ముందుకు పోతున్నాం. గత ప్రభుత్వం అధ్యక్ష 10 ఏళ్ళ 1,00,000 కోట్లు బీసీలో పెట్టింది అన్నది చారను కూడా ఖర్చు పెట్టారు అధ్యక్ష. బీసీ బంధనలు బీసీ బంధుకుని ఇవ్వలేరు అధ్యక్ష. ఓబీసీ మినిస్టర్ను పెడతామని ఓబీసీకి సంబంధించిన కార్పొరేట్ చేసి అన్న పైసలు ఇవ్వలేదు అధ్యక్ష. ఈ విధంగా రాజకీయాలు మాట్లాడి మాకు కూడా రాజకీయాలు మాట్లాడడానికి అవకాశం మా దగ్గర కూడా వారి చిట్టవుతుంది. వారికి సంబంధించిన మా దగ్గర కూడా ఆ అంశాలు రాజకీయ కోడలు మాట్లాడడానికి కోసం మా దగ్గర కూడా పాయింట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఆ అంశంలోకి పోకుండా ఈ రోజు 2018 చట్ట సవరణ బిల్లు ఏదైతే 2019 మున్సిపల్ సంబంధించినటువంటి చట్ట సవరణ బిల్లుకు సంబంధించి మేము అనుకూలమా లేదని చెప్పి ఈ డిస్కషన్ ముగించి బీసీ బిడ్డలకు న్యాయం చేసే విధంగా మీరు కేంద్రంలో ఉన్నటువంటి అధికారులు కాబట్టి మీరు సహకారం అందించాలని చెప్పని బీసీ సమాజ్ పక్షాన్ని నేను కోరుతున్నాను అధ్యక్ష. ఈ సందర్భంగా ఆ సమయం అంతా నేను ఎందుకంటే మొదటిసారి వచ్చినటువంటి సభకు వచ్చి కొత్త సభ్యుని నాకు మధ్యలో ఆటంకం కలిగించకుంటే నాకు ఇచ్చినటువంటి సమయాన్ని పూర్తి చేసుకుంటాను. అధ్యక్ష, మేమెంత అల్ప సంతోషంలో ఉంటే మాకెవరైనా ఒక మాట ఇచ్చంటే అయిపోయింది అమలైపోయింది అన్నట్టు మేము ఆ రకంగా ఆలోచిస్తాం అధ్యక్ష. ఈ శాసనసభలో మొట్టమొదటి రోజు కూడా ఈ 42% మీద చర్చ జరిగినప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణ బీసీలంతా కూడా పండగ చేసుకుని మిఠాయిలు లేకుంటే మేము మిఠాయిలు పంపిస్తాం, ఇంత గొప్ప అవకాశం వచ్చింది మీకు ఏం కావాలనంటే మా ఊళ్ళో ఊళ్ళల్లా డప్పులు పెట్టి బాయలు పెట్టి మిఠాయిలు పంచుకొని పటాకాలు కొట్టుకొని మాకేదో కుర్చీలు వచ్చినట్టు మేము కుర్చీలలో కూర్చున్నట్టు జిల్లా పరిషత్ చైర్మన్లుగా అయిపోయినట్టు మున్సిపల్ చైర్మన్లు అయిపోయినట్టు ఆ రకంగా మాకు ఆ రకమైనటువంటి ఒక వాతావరణాన్ని సృష్టించే ప్రయత్నం చేశారు. అధ్యక్ష, నేను ఒక విషయం అడుగుతా. మా ఆదిశేనన్న అంటే నాకు చాలా గౌరవం అధ్యక్ష. మున్నూరు కాపు సామాజిక వర్గం నుంచి వచ్చినటువంటి మా ఆదిశేనన్న ముఖ్యమంత్రి స్థాయిలో ఉండేటటువంటి గుణాలు ఉన్నాయి అధ్యక్ష. కానీ ఈరోజు ఏమైంది అధ్యక్ష, మా పరిస్థితి ముఖ్యమంత్రిగా ఉండి ఈ రాష్ట్రాన్ని నడిపించేటటువంటి శక్తి ఉన్నా ఆ మంత్రివర్గంలో మాకు అవకాశం లేకుండా పోతుంది. ఎవరికి చెప్పుకోవాలి అధ్యక్ష ఈ బాధలు? కాంగ్రెస్ పార్టీ నుండి వాళ్ళు చెప్పుకోలేరేమో, కనీసం దూరం నుండి చూస్తున్నటువంటి మేము మీ బాధను అర్థం చేసుకోగలుగుతాం. అధ్యక్ష, ఎన్ని రోజులు
అక్కడుండి పరిపాలించాల్సినటువంటి మనం ఎన్ని రోజులు అధ్యక్ష వెనక బెంచీలలో కూర్చుండి మాట్లాడు? అక్కడ ఉండి ఈ రాష్ట్రాన్ని, అక్కడ ఉండి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించాల్సినటువంటి మనం వెనక బెంచ్లో ఉండి మద్దతు ఇచ్చేటటువంటి విషయంలో కొంత ఆలోచించాలా అధ్యక్ష. బీసీల పరిస్థితి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సేననా శంకరన్న గారంటే నాకు కూడా మంచి అభిప్రాయం ఉంది, వ్యక్తిగత స్నేహం కూడా ఉంది. అందులో ఏమాత్రం అన్న అదే అందులో ఏమాత్రం అనుమానం లేదు. నేను వేరే ఉద్దేశంతో అంటలేను. సరే, మా పైన మీరు ప్రేమ చూపిస్తున్న సందర్భంలో మా శ్రీధరన్న గారు కూడా అంటున్న సందర్భం, మీరు ముందు సీట్లో కూర్చుంటే ప్రతిపక్ష నాయకుడికి మీరు ఉంటే బాగుంటుందనేది మా వైపు కూడా ఆలోచన ఉందనేది చెప్పే ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష. నేనేమంటున్నా ఒకటే, మీరు ఏదైతే మనం పట్టాలు కాల్చినామో, స్వీట్లు పంచుకున్నామో, సంబరాలు చేసుకున్నామో, బీసీ సమాజం ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, ఇందిరమ్మ రాజ్యం వచ్చింది, పేదలకు సంబంధించిన పేదవారికి సంబంధించిన అనేక సమస్యలు పరిష్కరించి ముందుకు పోతూ మనకు 42% రిజర్వేషన్ ఇస్తుంది అనేటువంటి సంతోషం ఉన్నమాట వాస్తవమే. కానీ ఆ సంతోషాన్ని ఆవిరి చేసింది మాత్రం కేంద్ర ప్రభుత్వం. నేను మిమ్మల్ని అడుగుతున్నా, నేనేమంటున్నా, మీరు అనేది మన బీసీలందరూ కూడా ఇక్కడ తెలంగాణ ఈ సభలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తీసుకున్నటువంటి నిర్ణయానికి అనుగుణంగా సంతోషపడ్డ మాట వాస్తవమే, పట్టాకులు కాల్చుకున్న మాట వాస్తవమే, స్వీట్లు పంపిణీ చేసుకున్న మాట వాస్తవమే. రేపు మనము చట్టసభల్లోకి అడుగు పెట్టడానికి ముందడుగు స్థానిక సంస్థలో మనం వెళ్తున్నాం చెప్పని సంతోషం. కానీ ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం యూటర్న్ తీసుకోవడం వల్లనే ఈ సమస్య ఉత్పన్నమైంది. కాబట్టి ఈ రోజు బలహీన వర్గాలకు సమానం చెప్పాల్సిన బాధ్యత మీ పైన ఉందనే మాట నేను చెప్పేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నా. మీరు షెడ్యూల్ 9లో చేర్చే విధంగా మీరు ఒత్తిడి చేసి ఉంటే ఈ రోజు ఈ పరిస్థితి వచ్చేది కాదని దయచేసి గమనించాలని చెప్పని నేను భారతీయ జనతా పార్టీ సభ్యులు గౌరవ మిత్రులు శంకర్ గారికి నేను చెప్తా ఉన్నా. బీజేపీ ఇప్పుడు అన్నచ్చి మీ చెవులో చెప్తున్నాడు, ఆ స్థానంలో మీరు కూర్చోవాలని చెప్పి నేను కోరుకుంటున్నా అధ్యక్ష. అధ్యక్ష, నేను 4-5 నిమిషాలు అయింది అధ్యక్ష. మిగతా సమయం అంతా కూడా మంత్రులు మిగతా వాళ్ళే మాట్లాడుతున్నారు అధ్యక్ష. అటుదిక్కు నుంచి మాట్లాడుతూ నెపం భారతీయ జనతా పార్టీ మీద, కేంద్ర ప్రభుత్వం మీద పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష. బీసీ బిల్లు మీద ఈ సభలో మాత్రమే చర్చ జరిగింది. దీనికి భారతీయ జనతా పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఏ వేదిక మీద భారతీయ జనతా పార్టీ వ్యతిరేకించింది? మేము వ్యతిరేకించినటువంటి అంశాలను చర్చ చేసి రాజకీయ లబ్ధి పొందాలనుకుంటూ మీరు ఏదైతే ఆలోచన చేస్తున్నారో దాన్ని బీసీ సమాజం అంతా కూడా ఈరోజు గుర్తిస్తా ఉన్నది అధ్యక్ష. ఈ అడ్డంకిలు తెలవయా? సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు తెలవయా మీకు? షెడ్యూల్ 9 తెలవదా? తమిళనాడు రాష్ట్రం పడ్డటువంటి కష్టం తెలవదా? మహారాష్ట్రలో జరిగినటువంటి విషయం తెలవదా? కామారెడ్డి డిక్లరేషన్ లో భవిష్యత్తులో ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాదన్న విషయం మీకు తెలవదా? మీకు అన్ని విషయాలు తెలిసి ఈ రాష్ట్రంలో కూడా అధికారంలోకి ఎట్లా రాము, మాటిస్తే మనదేం పోతున్నది అన్నట్టు మీరు మాట్లాడినట్టు అనిపిస్తా ఉన్నది. సరే, అదృష్టం కొద్ది అధికారంలోకి వచ్చిర్రు. మీరు మిగతా 99 విషయాలు ఎందుకు అమలు చేయరు? దాని మీద ఎందుకు మీరు సమాధానం చెప్పరు? మేము స్పష్టంగా చెప్పినాం, ఖచ్చితంగా ఈ రోజు 42% బీసీలకు రిజర్వేషన్లు కావాల్సిందే. దానికి భారతీయ జనతా పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నది. ఒక అడుగు ముందుకేసి ఒక సభలో ఏదో సభలో ముఖ్యమంత్రి గారుంటే మేమెందుకు గొప్పగా ఆశపడి తొందరగా నమ్మే సమాజం ఏదంటే బీసీ సమాజం. ఎవరైనా కానీ మాకేదైనా మాటిస్తే చాలా గొప్పగా నమ్ముతాం. మాటిచ్చినటువంటి వ్యక్తులు మోసం చేయరు అని బలంగా నమ్మేటోళ్ళం. ఆ రకంగా నమ్మినటువంటి మాకు పూర్తిగా నిండు మోసం చేస్తున్నట్టే కనిపిస్తా ఉన్నది. నిధుల విషయంలో మీరెందుకు స్పష్టం చేయరు? మీ దగ్గర లేని అధికారం గురించి మీరు చర్చ చేస్తున్నారు కదా. మీరు దగ్గర ఉన్నటువంటి నిధుల గురించి మీరెందుకు కనీసం సభలో ఈ రాష్ట్ర బీసీలకు సమాధానం చెప్పరు? అధ్యక్ష, ఆ సభలో ఇదంతా కూడా అమలైపోయినట్టు పేర్లు కూడా మార్చేసినారు అధ్యక్ష. మా సోదరులు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మా సోదరులు ఒక సభలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాదు, రేపటి నుంచి రేవంత్ గౌడ్గా పిలవండి అని మా ఒక సోదరుడు మాట్లాడింది. అధ్యక్ష, నేనేమంటున్నా, ఆశల పల్లకిలో ఊరేగిస్తున్నారు.
ఆశల పల్లకిలో ఊరేగిస్తున్నారు మనని. ఆ రకంగా ఊహించుకోండి అని అంటున్నారు. ఇంకా మన చేతిలోకి ఏమీ రాలేదు. ఈ మాటల వల్లనే, ఈ చేష్టల వల్లనే ఇవ్వాల్సినటువంటి అధికారంలో ఉన్నటువంటి కుర్చీలలో కూర్చున్నోళ్ళు వాళ్ళ మనసులు కరుగుతలేవు అధ్యక్ష. అధ్యక్ష, ఈ రాష్ట్ర జనాభా 54% ఉంటే వాస్తవంగా ఈ రాష్ట్రాన్ని బహుజనులు పరిపాలించాలి. మెజార్టీ ఎవరుంటే వాళ్ళే ఈ రాష్ట్రాన్ని పరిపాలించాలా. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాకు అవకాశం రాలేదనుకున్నాం. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 56% ఉన్నటువంటి బీసీలకు ఈ రాష్ట్రాన్ని పరిపాలించే అవకాశం వస్తుందనుకున్నాం. కానీ ఏం జరిగింది అధ్యక్ష? ఏ రాజకీయ పార్టీలు ఈ రోజు సీనన్న మాట్లాడిండు, మిగతా సభ్యులు మాట్లాడిండు. పార్లమెంటుకు 2 అసెంబ్లీ టికెట్లు కూడా ఇవ్వలేదన్నా కాంగ్రెస్ పార్టీ బీసీలకు. పార్లమెంట్ లో 2 బీసీలకు అసెంబ్లీ టికెట్లు కూడా ఇవ్వలేదన్నా. కోటా పూర్తి చేయడానికి హైదరాబాద్ లో ఇచ్చినటువంటి 7 సీట్లను కలిపి మీకు లెక్క చూపిండ్రన్నా. ఇది మీ ఏఐసీసీ ఆఫీసులో ఉన్నదన్నా. కావాలంటే మీకు ఒక కాపీ ఇస్తానా. ఇంత అన్యాయం జరిగినా కూడా లేదు మాకు మంచే జరుగుతుంది, మీరేం మాట్లాడకుండానంటే అటు దిక్కున్నటువంటి మీరు మాట్లాడడానికి మీకు ఇబ్బంది వస్తుందేమో. కనీసం ఇటు దిక్కున్నటువంటి మేము మాట్లాడే ప్రయత్నం చేస్తున్నప్పుడైనా సహకరించేటటువంటి ప్రయత్నం చేయండి అన్నా. అధ్యక్ష, ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఈ రాష్ట్ర బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయం మీద మాట్లాడేటప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నా బీసీ సోదరులు కూడా తెలంగాణ అసెంబ్లీ వైపు చూస్తున్నారు. మా గురించి ఏమైనా చర్చ జరుగుతుందేమో, మా గురించి ఏమైనా మంచి జరుగుతుందేమో. అధ్యక్ష, ఈరోజు సీఎంఓ కార్యాలయం చూడండి. అధ్యక్ష, ఈ రాష్ట్ర ఇంటెలిజెన్స్ వ్యవస్థను చూడండి. ఈ రాష్ట్ర హైకోర్టు అడ్వకేట్ జనరల్ వ్యవస్థను చూడండి. దేంట్లో మాకు భాగస్వామ్యం కల్పిస్తారు అధ్యక్ష? మేము వార్డు మెంబర్లు మాత్రమే కావాలనా? ఎంపీటీసీలు మాత్రమే కావాలనా? మండలాలకు ఉపాధ్యక్షులు మాత్రమే కావాలనా? అధ్యక్ష, మడుము బంగారం ఒక పక్క ఉంటే మాసం హుకూమత్ ఇంకో పక్క. మాసం హుకూమత్ అనేది ఒక గ్రాము అధికారం కూడా 100 కిలోల బంగారాన్ని కొట్టేటటువంటి శక్తి అధికారానికి ఉన్నది. ఆ అధికారం ఇవ్వండి అధ్యక్ష, ఆ అధికారం ఇవ్వండి అధ్యక్ష. ఈ సభ నుండి మాట్లాడగలుగుతానో లేదో నాకు తెలియదు అధ్యక్ష. కొలీజియంలో హైకోర్టు జడ్జిలుగా సిఫారసులు అయ్యే వాళ్ళు కూడా ఎవరు అధ్యక్ష? మీ చుట్టాలే, మీ బంధువులే. మాకు ఈ అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వాలలో చుట్టాలుండరు, మాకు బంధువులు ఉండరు. ప్రతి విషయంలో బీసీలకు అన్యాయం జరుగుతా ఉన్నది. ఈ జరుగుతున్నటువంటి అన్యాయాన్ని సభ దృష్టికి తీసుకురావడం నా బాధ్యత. సామాజిక న్యాయం అంటే కేవలం ఒక్క 42% మీద చర్చ పెట్టి మిగతా 99 అంశాలని మేము పట్టించుకోము అనంటే మీకు ఓటేసినటువంటి బీసీలంతా కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. అధ్యక్ష, నేను మాట్లాడుతున్నటువంటి మాటలు ఈ రాష్ట్రంలో బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయం మీదనే మాట్లాడుతున్నా. నేను ఏ ప్రభుత్వాన్ని నిందించాలను, ఏ రాజకీయ పార్టీనో నిందించాలని మాట్లాడతలేను అధ్యక్ష. ఇప్పుడు ఇంతకుముందు మేము స్వల్పకాలిక చర్చగా షార్ట్ డిస్కషన్ వారు ఓతుని చెప్పి మొదటి చెప్తున్నాం అధ్యక్ష. వారు మాట్లాడుతున్నప్పుడు హైకోర్టు జడ్జిల కొలిజియం గురించి మాట్లాడింది అధ్యక్ష. అది కేంద్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం చేస్తుంది అధ్యక్ష. అది అన్యాయము. ఈరోజు మమ్మల్ని అంటే ఎట్లా అధ్యక్ష? వారు మాట్లాడుతూ బీసీ సమాజానికి అన్యాయం జరుగుతుంది కాబట్టి మా అధినేత రాహుల్ గాంధీ గారు భారత్ జోడోలో తీసుకున్న నిర్ణయం ప్రకారమే కులగణన జరిపినాం. 56.37% ఉందని తేలింది. అందులో భాగంగా 42% రిజర్వేషన్ ఇక్కడ ముందుకు పోతున్నాం. దానికి మీరు మద్దతు ఇవ్వండి. ఈరోజు మీరు అన్నటువంటి మా రాహుల్ గాంధీ గారు కూడా అనేక సందర్భాలు ఈ దేశంలో అనేక కార్పొరేట్లలో కూడా దళితులందరూ బీసీలందరూ వేలి మీద లెక్క పెడితే కూడా కనిపించినంత ఉన్నారని చెప్పని మా రాహుల్ గాంధీ గారి నినాదమే ఈరోజు శంకర్ గారి నినాదంగా ఈరోజు ఈ అసెంబ్లీలో కనిపించింది తప్ప మరొకటి కాదు అధ్యక్ష. ఈరోజు పక్కన కర్ణాటకలో ఈరోజు మా రామ్మోహన్ రెడ్డి గారు ఇప్పుడే ఇచ్చినటువంటి సందేశం, ఆనాడు 7 రూపాయలు మీరు ముఖ్యమంత్రి చేసిరు, ఈరోజు మేము సిద్దిరామయ్య గారు బీసీ ముఖ్యమంత్రి చేసాం అధ్యక్ష. మాకు అవకాశం వచ్చిన చేయడానికి కోసం ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష. ఈరోజు మీ చేతిలో ఉన్నటువంటిది యూటర్న్ తీసుకున్నారు కాబట్టి ఇదంతా చర్చ జరుగుతూ ఉంది. బీసీల పక్షపాతిగా ఈరోజు మా అగ్రనేత రాహుల్ గాంధీ గారి ఆలోచనకు అనుగుణంగా తెలంగాణ రోల్ మోడల్ అయింది అధ్యక్ష. ఈరోజు కులగణలు కానీ 40% రిజర్వేషన్ ఇచ్చి ముందుకు పోవడానికి ఈరోజు మరో మాట్లాడిన మీరు రాహుల్ గాంధీ గారు ఎందుకు రాలని చెప్పి ఒక మాట అధ్యక్ష. రాహుల్ గాంధీ గారు ఆ రోజు ఒక్కరోజు ముందే ఇందిరా భవన్ లో, అంతేకాని తలకొద్దరు మీటింగ్ లో కూడా
బీసీకి సంబంధించి తెలంగాణ యొక్క కులగన్న తీరుతెన్నుల్ని మెచ్చుకున్నారు అధ్యక్ష. మన యొక్క ఆలోచన విధానాన్ని దేశవ్యాప్తంగా వారు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్న సందర్భం ఉంది. ఈరోజు మీరు మా ఆలోచనలు బీసీలకు మీరు ఏం చేస్తున్నారని చెప్పనేటువంటి మీ మాటలు సరికాదు. ఈరోజు మీ చేతిలో ఉన్నటువంటిది చేసి చూపెట్టాలని చెప్పి చదివేయడం కోరుతున్నా అధ్యక్ష. కంప్లీట్ చేయండి శంకర్ గారు ప్లీజ్. నా సమయాన్నంతా కూడా మధ్యలో వాళ్ళే మాట్లాడుతున్నారు తప్పితే నేను 1 నిమిషం మాట్లాడితే 10 నిమిషాలు వాళ్ళు మాట్లాడుతున్నారు అధ్యక్ష. నేను 5 నిమిషాలు కూడా ఇప్పటిదాకా మాట్లాడలేదు. ప్రతి 1/2 నిమిషంకు వాళ్ళు మధ్యలో వస్తున్నారు. అధ్యక్ష, నేనేమన్నానంటే బీసీలకు ఉన్నటువంటి ఇబ్బందుల్ని తొలగిస్తూ ఈ సమాజంలో బీసీలను ఒక గొప్ప స్థానాల్లో కూర్చోబెడతాం, ఇది కాంగ్రెస్ పార్టీ నినాదం, కామారెడ్డి డిక్లరేషన్ విధానం అని చెప్పారు. నేను దానికి కట్టుబడే మాట్లాడుతున్నా అధ్యక్ష. నేను మిగతా విషయాల ప్రస్తావనకెల్లా నేను కేవలం ఒక 15 నిమిషాలలో మాత్రమే ముగిస్తా. మీరే చెప్పండి సమయం, నేను సమయం లోపల ముగిస్తా. మీరే చెప్పండి సమయం, ఆ సమయం లోపల ముగిస్తా. మీరే చెప్పండి. 5 minutes లో క్లోజ్ చేయండి. 15 నిమిషాలు 5 నిమిషాలు 10 నిమిషాలలో ముగిస్తాను. 5 minutes ప్లీజ్ అధ్యక్ష, హాఫ్ అన్ అవర్ అయింది మీది. హాఫ్ అన్ అవర్. అధ్యక్ష, నేనేమంటున్నానంట అధ్యక్ష, ఈ సభనే తెలంగాణ బీసీలకు సభదారనే న్యాయం జరగాలి. ఈ సభలో ఉన్నటువంటి పెద్దల దగ్గర మాత్రమే న్యాయం చేసేటటువంటి అధికారం ఉన్నది. మాకు జరిగినటువంటి అన్యాయం చెప్తేనే కదా అధ్యక్ష మీ దృష్టికి వచ్చేది. మీకు కొన్ని విషయాలు మీకు సమాచారం రాకపోవచ్చు, సంబంధిత వాళ్ళు మీకు సమాచారం ఇవ్వకపోవచ్చు. అందుకే మాకు తెలిసినటువంటి అన్ని విషయాల్ని, జరిగినటువంటి అన్ని అన్యాయాల్ని మీ దృష్టికి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం. అది మీరంతా ఓపికతోని ఇని ఫలానా సభ్యుడు ఫలానా సలహాలు ఇచ్చిండ్రు, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇంత అన్యాయం జరుగుతున్నదట, నాకు ఇప్పటి వరకు తెలియదని సంబంధిత శాఖ మంత్రులంతా కూడా ప్రధాన కార్యదర్శులు పిలుచుకొని మీరు ఆరాధించేటటువంటి అవకాశం ఉంటుంది. అందుకే మీరు సబ్జెక్ట్ కన్సర్న్ అండి. మధ్యన మళ్ళీ ఇవన్నీ మాట్లాడుతా అంటే మీ టైం. అధ్యక్ష నేనేమంటున్నా, 42% బీసీలకు రిజర్వేషన్ల గురించి, ఈ సామాజిక న్యాయం గురించి ఈ సభలో చర్చ జరుగుతుంది. 42% ఎందుకు ఇస్తున్నాం అధ్యక్ష? మేము అన్ని రకాలుగా వెనుకబడి ఉన్నామనే కదా, మాకు అన్యాయం జరిగిందనే కదా. ఈ 42% మేర్బాన్ ఎందుకైతున్నా అనుకున్నారు? వీళ్ళు ఏమీ చెయ్యలేదు, ఏమీ చేసుకోలేదు, పాపం వీళ్ళకు చేస్తామని చర్చ జరిగినటువంటి సందర్భంలో ఇది గొప్ప ఆలోచన. 42% చాలా గొప్ప ఆలోచన. దానితో పాటు మిగతా విషయాలన్నీ కూడా మీ దృష్టికి తీసుకొచ్చేటటువంటి, మీ ద్వారా పెద్దల దృష్టికి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం మాత్రమే చేస్తున్నా అధ్యక్ష. అధ్యక్ష 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 నేను ప్రభుత్వం దృష్టికి చెప్పేటటువంటి విషయాలలో ఇది నిన్న మొన్న జరిగినాయి అధ్యక్ష, ఏదో పాత రోజులలో కాదు. ఆర్టీఐ కమిషనర్లు కావచ్చు, బీసీలు కావచ్చు, ఈ రాష్ట్రంలో దాదాపు 15 విశ్వవిద్యాలయాలుంటే ఏమాత్రం ప్రాముఖ్యత లేని 1-2 విశ్వవిద్యాలయాల్లో మాత్రమే బీసీలు అవుతారు. మిగతా దాంట్లో అవకాశం రాదు. కనీసం ఇప్పటి నుంచైనా ప్రభుత్వ ఆలోచన మారుతుందని చెప్తున్నా నేను. ఈ విషయము ప్రభుత్వ ఆలోచన విధానం మారాలా, ప్రభుత్వ ఆలోచన విధానం మారాలని మాత్రమే చెప్తున్నాం అధ్యక్ష. ప్రభుత్వం చేసినటువంటి తప్పును సరిదిద్దాలని మాత్రమే చెప్తున్నాం అధ్యక్ష. అధ్యక్ష, పదే పదే మంత్రులు లేస్తూ అనేక సందర్భాల్లో లేదు మనం మాట్లాడుకోవద్దు, అధికారం రావాలా, మనకు అధికారం కొసకే కదా మనం ఇదంతా చేస్తున్నామని చెప్పి. వాస్తవం అధ్యక్ష, వాస్తవమే. అధికారం మనకు రావాలా. ఏ అధికారం రావాలా అధ్యక్ష? ఏ అధికారం రావాలా? ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అధికారం రావాలా. ఈ రాష్ట్రంలో 60% మంత్రులు అయ్యే అవకాశం రావాలా. ఈ రాష్ట్రంలో జరిగేటువంటి అన్ని విషయాలలో కీలక నిర్ణయాలు తీసుకునేటటువంటి అధికారం రావాలా. ప్లీజ్ శంకర్ గారు, సాంబశివరావు గారు ప్లీజ్ కంక్లూడ్. అధ్యక్ష, ఆర్థిక మంత్రి గారు ఇక్కడనే ఉన్నారు కాబట్టి చాలా విషయాలలో ఆర్థిక మంత్రి గారికి ముడిపడి ఉన్నటువంటి అంశాలు చాలా ఉన్నాయి. అధ్యక్ష, ఈరోజు బీసీ విద్యార్థులకు స్కాలర్షిప్ లేక
ఈ మిగతా రాజకీయ పదవులు ఎప్పుడు వస్తాయో ఎవరిస్తారో అది దేవుడెరుగు గారి చదువుకు దూరమైనటువంటి విద్యార్థులు ఈరోజు బీసీ విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ లేక ఈ విషయాన్ని బీసీలకు సంబంధించిన అంశం కాబట్టి బీసీ విద్యార్థులకు న్యాయం చేసే విధంగా వెంటనే స్కాలర్షిప్లను విడుదల చేయాలని మీ ద్వారా గౌరవ ఆర్థిక మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మరొక్కసారి మినిస్టర్ గారు ప్లీజ్. ఈ రోజు మినిస్టర్ గారు శ్రీధర్ బాబు గారు, మినిస్టర్ గారు. సార్ ఒక గౌరవ సభ్యులకి అనేక సందర్భాల్లో సరే బిల్లుకు సంబంధించిన అంశం, బిల్లులో ఉన్న అంశానికి సంబంధించి మొత్తం రాష్ట్రంలో ఉన్న బలహీన వర్గాలకు సంబంధించిన సమస్యలను తెలియజేయడానికి నాకు హక్కు ఉంది అధ్యక్ష. డెఫినెట్లీ ఇన్ సమ్ ఫార్మ్ ఆర్ అదర్ లెట్ హిమ్ కమ్. మేము కూడా ఈ ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ లోనే డిస్కస్ చేస్తాం, ముందుకెళ్తాం. ఎప్పుడు అసెంబ్లీ ఎప్పుడు ఉంటే అప్పటి నుంచి మాట్లాడతాం అధ్యక్ష. దానికి ఏముంది అధ్యక్ష, దాన్ని మొత్తం ఉన్న సమస్యలన్నీ మాట్లాడుతూ ఉన్నారు. అవన్నీ సవరణ చేయడానికే కదా. మీరు ఒకసారి చూస్తే మా రాహుల్ గాంధీ గారు ఏం మాట్లాడినరు, చరిత్రలో ఎప్పుడైనా మేము తప్పు చేసి ఉంటే క్షమాపణ కోరుతున్నామని చెప్పిండు. అంత పెద్ద హృదయంతో మా రాహుల్ గాంధీ గారు మాట్లాడుతూ ఉంటే మీ నాయకుడు మరి మాట్లాడాల్సిన అవసరం ఉంది కదా. బలహీన వర్గాల గురించి మీ దగ్గర ఉన్నప్పుడు రాజ్యాంగ సవరణ చేసి తీసుకొచ్చే అంశం వారి చేతిలో ఉన్నప్పుడు ఇంకా మాట్లాడుతూ ఉన్నారు అధ్యక్ష. దయచేసి నేను బిల్లుకు సంబంధించి ఇప్పటికే చాలా సమయమైంది అధ్యక్ష, ముఖ్యమైన మరి డిస్కషన్స్ కూడా ఉన్నాయి. దానికి సంబంధించి 15 రోజులుగా సార్ మేము చెప్పాం. మేము నేను ఈ రోజు చెప్తా ఉన్నాం, అన్ని సమస్యలను చర్చించడానికి ప్రభుత్వం తరఫున మేము సిద్ధంగా ఉన్నాం. ఎక్కడ కూడా మేము ఎన్ని రోజులు పెడితే అన్ని రోజులు పెట్టడానికి మేము అవకాశం ఇవ్వాలని కూడా మేము కూడా కోరుతా ఉన్నాం. బీఎస్సీలో నిర్ణయం జరుగుతుంది. సో మేము చెప్తా ఉన్నాం అధ్యక్ష, ఇవేవైనా డిస్కషన్స్ ఉంటే తర్వాత వారికి ఏమైనా సమస్యలు ఉంటే ఆ సమస్యల విషయంలో కూడా ప్రతి ఒక్క సబ్జెక్టుకు సంబంధించి కూడా మాట్లాడతాం అధ్యక్ష. ఇది బిల్లుకు సంబంధించింది. లెట్స్ ఆల్ బి సీరియస్. వారు అన్ని రాజకీయం నుంచి పోయినరు, ఫైనాన్స్ కు పోయినరు, ఇంకో డిపార్ట్మెంట్ కు పోయినరు, 10 డిపార్ట్మెంట్లకు పోతా ఉన్నారు అధ్యక్ష. ఈ రోజు మేము కోరుతా ఉన్నాము, దయచేసి ఈ బిల్లుకు సంబంధించిన అంశం విషయంలో ఇంకా 4 బిల్స్ కూడా ఉన్నాయి అధ్యక్ష. మీరు దీన్ని మరి బిల్లును ఆమోదం చేయాల్సిందిగా నేను గౌరవ సభ్యులు, ఎందుకంటే అందరికి కావాల్సిన అంశం ఇది, అందరూ కూడా సమర్థిస్తున్నారని చెప్పిన సందర్భంలో నేను గౌరవ శాసన సభాపతిని కోరుతా ఉన్నాము, ఈ బిల్లుకు సంబంధించి మరి మీరు ఎందుకంటే చాలా సమయం ఇచ్చారు అధ్యక్ష, అందరికీ కూడా ఇచ్చారు. నేను ఐ రిక్వెస్ట్ ఆనరబుల్ స్పీకర్ అధ్యక్ష, లెట్ బిల్ పాస్ చేయడానికి అవకాశం ఇవ్వాలని కోరుతా ఉన్నాను. The question is that the Telangana Municipalities Bill